ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఇలాంటి స్త్రీ మీకు పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అటువంటి స్త్రీకి మీరు ఎంత దూరంగా వెళ్తే అంత ఉత్తమం. లేకపోతే కనుక మీ జీవితం ఖచ్చితంగా నాశనమవుతుంది. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని తలక్రిందులు చేయబోతోంది. జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి స్త్రీకి మీరు దూరంగా ఉండాలి? ఎటువంటి స్త్రీ పరిచయం మీ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తులు. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే పద్ధతిగా మాట్లాడతారు, పద్ధతిగా నడుచుకుంటారు. అలాగే ఎప్పుడూ కూడా జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కానీ వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అనుకున్న విజయాలను సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాలను సాధిస్తూ ఉంటారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో మీకు ఒక స్త్రీతో పరిచయం కాబోతుంది. అటువంటి స్త్రీతో పరిచయం అనేది మీ యొక్క జీవితాన్ని నాశనం చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది స్త్రీలు ఇతరులు సంతోషంగా ఉంటే ఓర్వలేరు. కుటుంబ సభ్యులతో వారు తగాదాలు పెట్టుకునేలాగా వారిని రెచ్చగొడుతూ ఉంటారు. అలాగే అక్కడి విషయాలు ఇక్కడ చెబుతూ, ఇక్కడి విషయాలు అక్కడ చెబుతూ మీకు మీ యొక్క సన్నిహితులతో గొడవలు తీసుకుని వస్తూ ఉంటారు. అటువంటి స్త్రీ మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. తనతో పరిచయం మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. అటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తను కనుక మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయ్యారంటే మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడు చూసినా కానీ సమస్యల సుడిగుండంలో చిక్కుకోవలసిందే. అంటే ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య తన మూలంగా మీకు వస్తుంది. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతారు. అంటే తన మూలంగానే మీ జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అనే విషయాన్ని మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతారు. అలాగే చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. అలాగే మిమ్మల్ని ట్రాప్ లోకి దించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ నుండి డబ్బులు రాబట్టడానికి, మిమ్మల్ని అనేక రకాల వ్యవహారాల్లో ఇరికించడానికి కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను మీకు పరిచయం చేసి వారికి డబ్బులు ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తారు. షూరిటీ సంతకాలు పెట్టించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్ లోకి వచ్చారంటే మాత్రం మీ యొక్క జీవితం ఖచ్చితంగా అతలాకుతలమవుతుంది. కాబట్టి నిర్ణయాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోండి. వారితో మీరు స్నేహాన్ని కొనసాగించాలి అని, వారితో పరిచయం కాస్త మీరు స్నేహంగా మార్చుకోవాలనే నిర్ణయం మీరు తీసుకుంటే కనుక మీ జీవితం తలక్రిందులవుతుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటే కనుక ఖచ్చితంగా ముందుగానే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే మూర్ఖులతో సహవాసం చేయకూడదు. అలాగే ఎప్పుడూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించకుండా మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో కూడా మీరు సహవాసం కానీ స్నేహం కానీ చేయకూడదు. అలాగే ఎప్పుడూ కూడా తమదే రైట్ అనే భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వారితో కూడా స్నేహం చేయకూడదు. అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు తెలుసుకుని ఇతరుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పే వ్యక్తులతో కూడా మీరు అస్సలు స్నేహం చేయకూడదు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం చేశారంటే మీ యొక్క జీవితంలో కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి కన్యా రాశి జాతకులు ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయంపైనే మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఆలోచించి తొందరపాటుతనంతో కాకుండా
ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మేలు పొందే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. శివారాధన చేయండి, ఆంజనేయ స్వామిని ఆరాధించండి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలైతే మీకు కలుగుతాయి. గోమాతను సేవించడం వల్ల కూడా చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.